ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఇక్కడ మేము అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మన ఎస్సీ కాలనీ అటువంటి ప్రజలందరికీ కూడా జేబీఎంలు తెలియజేసుకుంటూ ఈ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అన్నగారు, అదేవిధంగా అన్న గెలువన్న గారు, దళిత నాయకులు గెలువన్న గారు, అదేవిధంగా మన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి అన్న శివరాములు అన్న గారు, ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ సంఘానికి మన ఫాలో అవుతున్నటువంటి మన జిలకర బాలస్వామి, అదే జిల్లా కార్యదర్శి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు నర్గే నరేందర్, సహాయ కార్యదర్శి శివశంకర్ అందరికీ కూడా జేబీఎంలు తెలియజేసుకుంటూ, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనము ఎస్సీ ప్రజలమైనటువంటి ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్సీలు అంటే మాల, మాదిగ, బైండ్ల ఇట్లా అన్ని కలిస్తే 59 కులాలు అయినటువంటి మనము 25% మంది ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది. కానీ మనకు గత 50 సంవత్సరాల నుండి మనకు అమలవుతున్నది ఓన్లీ 15% రిజర్వేషన్ మాత్రమే అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఉన్నటువంటి జనాభా 20%, కానీ అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు 15%. దీన్ని ఇంకా మనకు 10% పెరగాలంటే మన ప్రభుత్వంతో కొట్లాడి మనం సాధించుకోవాలి. అదే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగితే మనకు రిజర్వేషన్లు లేవు కాబట్టి, మనకు రిజర్వేషన్లు 15% మాత్రమే ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎంతవరకున్నా 15% మాత్రమే పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే మనకు 20% కోసం మనం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయినటువంటి ఈ నాగర్ కర్నూలు జిల్లాను ఇక్కడ అనేక సార్లు దళితుల తరపు నుండే నేను గెలిచిన, నేను సీఎం అయినా అని అనేక సార్లు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి దృష్టి పెట్టండి. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 20% మంది దళితులు ఉన్నాము, 20% మంది ఎస్సీలో ఉన్నాము, కానీ మాకు అమలవుతున్నది 15% మాత్రమే. కాబట్టి 25% అమలు కావాలంటే దీనికోసం చట్టవ్యాప్తంగా చట్టబద్ధత కోసం మేము ప్రయత్నం చేస్తాము. అంబేద్కర్ సంఘం నుండి మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు జడ్పీటీస్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, నగర పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సహకార ఎన్నికలు, ఈ ఎన్నికలు ఇప్పుడు ముందు జరగబోతున్నాయి. వీటిలో ఇప్పటికైనా బీసీలకు 42% కావడం కోసం చట్టబద్ధత కాకుండా కానీ ఆ పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారు. అదే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 52% రిజర్వేషన్లు అంటే 52% మంది బీసీ సర్పంచులు అయ్యారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. బీసీ సమాజానికి దీన్ని స్వాగతిస్తూ మేము జైబీములు తెలియజేస్తున్నాము. అందులో మా యొక్క ఎస్సీల యొక్క పాత్ర కూడా ఉంది. ఎందుకంటే బీసీల కోసం మేము ఎన్నో రకాలుగా మేము ఉద్యమం చేసినాం. అదేవిధంగా మాకు 20% వాటా కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని గవర్నమెంట్ గుర్తించి, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు, అదేవిధంగా బహుజన పార్టీలు ఏవైనా సరే అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరు కలిసి ఇక్కడ ఎస్సీలు ఉన్నటువంటి మాల, మాదిగ, బైళ్ళ అన్ని 59 కులాలకు రిజర్వేషన్ 25% రిజర్వేషన్ అమలయ్యేటట్లుగా 25% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలయ్యేటట్లుగా ఓపెన్ కేటగిరీలో టికెట్లు, బీఫామ్లు అన్ని పార్టీలు బీఫామ్లు ఇచ్చి మాకు మిగతా 15%తో కాకుండా మిగతా 10% అమలయ్యేటట్టుగా, మిగతా 10% సీట్లు కలిసేటట్టుగా అన్ని పార్టీలు జనరల్ స్థానంలో ఎస్సీలకు టికెట్లు ఇచ్చి తాత్కాలికంగా మమ్మల్ని 25% భర్తీ చేయాల్సిందిగా మేము అంబేద్కర్ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే రేపు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దళితుల సుమగర్జన మహాసభను ఏర్పాటు చేస్తున్నాము.
ఈ సభతో కాకుండా ఇంకా రేపు జరిగే సభనే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామున్నాము. ఎలక్షన్స్ యొక్క తొందరగా ఎలక్షన్లు వస్తామనే ఉద్దేశంతోనేమి మేము తక్కువ టైం పెట్టడం జరిగింది. ఎలక్షన్ కూడా ఇంకా కొద్దిగా లేట్ అని చెప్తున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరిగి ఇంకా డేట్ ప్రకటిస్తాము. అందువల్ల రేపు జరిగేటువంటి దళితుల సింహగర్జన మహాసభ బాబు జగ్జీవన్ గెస్ట్ హౌస్ లో జరిగేటువంటి సభకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బాల మాదిగా దళితులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా మేము అంబేద్కర్ సంఘం నుండి కోరుకుంటూ ఈ యొక్క డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి ఎస్సీలకు 20% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.